ఓం 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 స్థిర సుఖమాసన్. అహమస్మి. 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 మహావాక్యరత్న ప్రభావళి జగన్మిథ్యా ప్రకరణం. దీంట్లో ఒక మహావాక్యం నిన్న చూశాము, రెండవది చూస్తున్నాము ఈరోజు. వాచారంభణం వికారో నామధేయం. వాచారంభణం వికారో నామధేయం. చాందోగ్యోపనిషత్తు 6వ ఖండంలో వస్తుంది. 6:1-4. ఉద్దాలక మహర్షి తన కుమారుడైనటువంటి శ్వేతకేతువునకు చేసిన అద్భుతమైన ఉపదేశం యావత్ అద్వైత వేదాంతానికి ఒక మూల స్తంభం అని చెప్పవచ్చు. ఈ వాక్యాన్ని మనం ఎన్ని మార్లు ఉదాహరించుకున్నామో ఇప్పటికే. అద్వైతం యొక్క ముఖ్య సిద్ధాంతమైన వివర్తవాదం ప్రకారము బ్రహ్మ కార్యాకారంగా కనిపించడమే కానీ వాస్తవంగా మారదు అనేది ఈ ఒక్క వాక్యం మీద ఆధారపడి ఉంది. పూర్తి మంత్రం ఏమిటి? యథా సౌమ్య ఏకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్. వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. యథా సౌమ్య ఏకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్. వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. మట్టితో చేసిన వస్తువులలో ఆకారము, పేరు అనేవి కేవలం మాటల వరకే పరిమితము. వాస్తవానికి అక్కడ ఉన్నది మట్టి మాత్రమే. వాచా ఆరంభణం. వాచా ప్లస్ ఆరంభణం సవర్ణ దీర్ఘ సంధి. వాచారంభణం కేవలం వాక్కును, మాటలనే ఆశ్రయించి ఉన్నది. వికారో వికార మార్పు లేదా ఆకారం. కుండ, ప్రమిద అనే ఆకారాలు మాట మీద మాత్రమే నిలబడి ఉన్నాయి. నామధేయం ఒక పేరు మాత్రమే. మృత్తికా ఇది ఏవ సత్యం. మృత్తికేత్యేవ సత్యం. మృత్తికా ఇది ఏవ సత్యం. అక్కడ మట్టి మాత్రమే ఏకైక సత్యం. లోతైన అద్వైత విశ్లేషణ. ఈ వాక్యం మహావాక్యం సత్యం, ద రియాలిటీ అబ్సల్యూట్, అండ్ మిథ్య, ద ఇల్యూషన్ ఆర్ అపియరెన్స్ మధ్య ఉన్న ఒక సూక్ష్మమైన భేదాన్ని సామాన్యమైన మృత్పిండ మట్టి ముద్ద దృష్టాంతం ద్వారా కళ్ళకు కడుతున్నది. ఆకారము దుర్గాప్రసాద్, శర్మ, కమల, మూల్య ఒక భ్రమ. ఒక భ్రమ. యు డోంట్ యాక్సెప్ట్ ఇట్, యు హ్యావ్. వికారో నామధేయం. కుమ్మరివాడు ఒక మట్టి ముద్దను తీసుకుని కుండ, కూజ, ప్రమిద, మలక ఇలా రకరకాల వస్తువులను చేస్తాడు. ఆ ఆకారాలను, ఆ వికారాలను మార్పు అంటాము. ఆ వికారాలన్నీ, వికారం అంటే ఏదో వాంతి వచ్చేటట్టు ఉండడం కాదు. వికారం అంటే మార్పు. పేర్లు మాత్రమే, నామధేయము మాత్రమే. కుండ పగిలిపోక ముందు ఉన్నది మట్టే, అది కుండగా ఉన్నప్పుడు మట్టే, పగిలిపోయాక ఉండేది కూడా మట్టే. మధ్యలో కుండ ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం ఒక ఆకారం. దుర్గాప్రసాద్గా ఉండడానికి ముందు చైతన్యాత్మి, దుర్గాప్రసాద్గా ఉంటున్నప్పుడు చైతన్యాత్మి.
ఎప్పుడు అది చైతన్య ఆత్మే. అయితే ఈ దుర్గా ప్రసాద్ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం ఒక ఆకారం, ఒక రూపం. ఆకారానికి స్వతంత్రమైన ఉనికి లేదు. ఆకారము మారుతూ ఉంటుంది. అలాగే అనంతమైన బ్రహ్మమునందు ఈ జగత్తు, నదులు, పర్వతాలు, జీవులు అనేవి పేర్లు, ఆకారము మాత్రమే, నామరూపములు మాత్రమే. అస్తి భాతి ప్రియం నామ రూప. అస్థి భాతి ప్రియం అంటే ఆనందం. అస్థి అంటే ఉన్నది, ఉనికి. భాతి అంటే చిత్. ప్రియం అంటే ఆనందం. నామ రూపం. మొదటి మూడు పరబ్రహ్మ లక్షణాలు, తర్వాత రెండు ప్రొజెక్షన్ అంటే కల్పనలు. బ్రహ్మము కంటే భిన్నమైనది ఏదీ లేదు. భాష చేసే గారడి, ద డిసెప్షన్ ఆఫ్ లాంగ్వేజ్. వాచారంభణం అద్వైతంలో అత్యంత విప్లవాత్మకమైన పదం. ప్రపంచంలో భిన్నత్వం ఎక్కడుందయ్యా? కేవలం మాటలలోనే ఉంది. వాచారంభణం. మన కుండ అనగానే మనకు మట్టి గుర్తుకు రాకుండా కొండ జ్ఞాపకం వచ్చేటట్టు చేస్తుంది ఈ భ్రాంతి. కొండ అనగానే ఎవరన్నా మట్టి జ్ఞాపకం చేసుకుంటున్నారా? కొండాకారం. గోవు అనగానే ఎవరైనా చైతన్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఆ గోవుని చూస్తుంది. ఫలానా కమల అనగానే ఆమె గురించి చూస్తున్నారు, వింటున్నారు, తెలుసుకుంటున్నారు, కానీ చైతన్యం అని గుర్తిస్తున్నారా? గుర్తించలేదు. అంటే నేమ్ అండ్ ఫార్మ్ ఆర్ వెరీ డిసెప్టివ్. భాష ఎలా భ్రమింప చేయాలో అలా భ్రమింపచేస్తుంది. దీనిని ఉపనిషత్తు పసిగట్టింది. వాచారంభణం వికారో నామధేయం మృత్తికే చేవ సత్యంరా శ్వేతకేతు. నేను మనిషిని, ఫలానా వాడిని, డాక్టర్ని, యాక్టర్ని, గ్రాండ్ ఫాదర్ని, ఓల్డ్ మ్యాన్ని. ఎందుకండి లేబెల్స్ అన్ని? ఇది జగత్తు, ఇది ఫలానా కొండ, ఇది బండ, ఇది రోకలి బండ అంటూ కేవలం పదాలు మాత్రమే, మియర్ లేబుల్స్. ఈ లేబుల్స్ స్టిక్కర్లు బీకేస్తే, నామరూపాలను తీసేస్తే కుండలో మిగిలేది మట్టి, జగత్తులో మిగిలేది బ్రహ్మము. కారణం మట్టి, బ్రహ్మము సత్యం, కార్యం కుండ, జగత్తు మిథ్య. అర్థమైందా? డోంట్ గెట్ అటాచ్డ్ టు యువర్ లేబుల్స్. మా బావమరిదండి, మా చెల్లెలండి, నా భార్య అండి, మా ఇల్లు అండి, ఫలానా ఫలానా అండి, ఇంతవాడినండి, అంతదాన్నండి. వై ఆల్ దిస్ లేబుల్స్ ఫర్ యూ? జస్ట్ షెడ్ దోస్ లేబుల్స్, దే ఆర్ నాట్ యూ. ఇతర వేదాంత గ్రంథాలతో సమన్వయం. వివేక చూడమని చాందోగ్యంలో మృత్తికా ఇచ్చేవ సత్యం అనే దృష్టాంతాన్ని వివేక చూడమణిలో 228, 29 శ్లోకాలలో యథాతథంగా విశ్లేషించారు. మృత్కార్యభూతోపి మృదో న భిన్న కుంభోస్తి సర్వత్ర తు మృత్స్వరూపాత్ న కుంభరూపం పృథగస్తి కుంభ కుతో మృషా కల్పిత నామ మాత్ర. వాట్ అ బ్యూటిఫుల్ అనాలిసిస్. మృత్కార్యభూతోపి, ఇవన్నీ మృత్కార్యములే అయి ఉంటూ మృదో నభిన, దే ఆర్ నాట్ డిఫరెంట్ ఇన్ ఎనీ వే ఫ్రమ్ ద మృత్. ఈ నామరూపాలు కలిగినటువంటి ఈ జీవులందరూ కూడా పరబ్రహ్మమే తప్ప పరబ్రహ్మము నుంచి వచ్చినవే గాని పరబ్రహ్మము కన్నా ఏ విధముగాను భిన్నమైనవి కావు. మృత్కార్యభూతోపి మృదో న భిన్న కుంభోస్తి సర్వత్ర. ఎక్కడైనా కుండ ఉంది, కానీ కానీ మృత్ స్వరూపాత్. మృత్తు యొక్క స్వరూపం ఏమిటి? మృత్. రూపం ఏమిటి? కుంభం. కుంభోస్తి సర్వత్ర మృత్స్వరూపాత్ న కుంభరూపం పృథగస్తి కుంభ. కుంభరూపము లేదు,
పృథక్గా వేరుగా. కుంభ పృథక్ న కుంభరూపమస్తి కుతో మృష కల్పిత నామమాత్ర. ఈ కల్పిత నామమాత్రములైన మృష, ఈ ఉత్తుత్తి దాని గురించి ఏమిటి కొట్టుకోవడం? కుతో మృష, వై దిస్ కన్ఫ్యూషన్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అంటూ కుండబద్దలు కొట్టారు. ఆత్మబోధలో ఏం చెప్పారు? ఉపాదానే అఖిలాధారే జగంతి పరమేశ్వరే సర్గస్థితి లయాన్యాంతి బుద్బుదానీవ వారిణి. అన్నిటికీ అఖిలాధారమైనటువంటి ఉపాదానమైన ఈ పరమేశ్వరుని యందే ప్రపంచమంతా కనబడుతున్నది. సర్గ స్థితి లయ, సర్గ పుట్టుక, స్థితి ఉండుట, లయ విలయమగుట, యాంతి పొందుతున్నాయి. ఎలాగా? బుద్బుదానీవ వారిణి. సముద్రమునందు అనేక బుడగలు పుడతాయి. పెద్ద బుడగ, చిన్న బుడగ, కొంచెం ఎక్కువసేపు ఉన్న బుడగ, వెంటనే పగిలిపోయిన బుడగ. అలా మనమందరం పరమాత్మ అనే సముద్రమునందు పుట్టిన బుడగలము. ఖచ్చితంగా పగిలిపోయి తీరుతుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. తరళ సలిల బుద్భుతంబుగాక. కదులుతున్న నీటిలో ఉన్న బుడగవిరా నువ్వు, ఎంతసేపు ఉంటావు అంటూ పోతం గారు చెప్పారు. బంగారం ఆభరణాల దృష్టాంతంతో ఆత్మబోధలో ఏమన్నారు? సచ్చిదాత్మన్యనుస్యూతే నిత్యే విష్ణౌ ప్రకల్పితా వక్తయో వివిధా సర్వే హాటకే కటకాదివత్. సచ్చిదాత్మని అనుస్యూతే నిత్యే విష్ణౌ ప్రకల్పితా వక్తయో వివిధా సర్వా హాటకే కటకాదివత్. సచ్చిదాత్మని అనుస్యూతే, సచ్చిత్ స్వరూపమైన అంతటా వ్యాపించి ఉన్నటువంటి అనుసూత్యమైనటువంటి ఆత్మయందు, ఆత్మని నిత్యే విష్ణౌ, శాశ్వతమైన విష్ణౌ, ఆ సర్వవ్యాపకమైన పరమాత్మయందు నిత్యే విష్ణౌ ప్రకల్పిత. ఈ జగత్తంతా చాలా విచిత్రంగా కల్పించబడినది. మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. దక్షిణామూర్తి. వక్తయో వివిధా సర్వా. కనిపిస్తున్నటువంటి రకరకాల నామరూపాలన్నీ వ్యక్తం అవుతున్నాయి. ఎలాగా? ఆటకే కటకాదివత్. ఒకే బంగారంలో, హాటకం అంటే బంగారం, గాజులు, ఉంగరాలు, గొలుసు మొదలైన ఆభరణాలు ఎలాగ కల్పించబడ్డాయో, సత్యం అన్నీ బంగారము, ఇవి నామరూపాలు అలాగే. అనగా అలా అంటే ఆకారము పేరు వేరైనా ఆభరణాలు బంగారమే అయినట్లు. బుడగలు, తరగలు, నురగ, ఫేనము వేరుగా కనపడినా స్వరూపము సముద్ర జలమే. ప్రపంచంలో ఉన్నటువంటి పేర్లు రవి, రవికుమారు, మరోటి రావులపల్లి, ఈ పేరులన్నీ కూడా పరబ్రహ్మమునందు వచ్చిన బుడగలు. బుడగలు ఉంటాయా? పగిలిపోతాయి. పగిలిపోయే బుడగను పట్టుకుని నా బుడగ పెద్దది, నీ బుడగ చిన్నది ఏమిట్రా బుద్ధిమాలిన తనం. జగత్తులో ఉన్నది నామరూపాలు కావు, సచ్చిదానంద బ్రహ్మమే. అహమస్మి, 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 అహమస్మి. యథా సౌమ్యే ఏకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్.
వాచారంభణం వికారో నమధేయం మృత్తికేత్యేవ సత్యం. అబ్బా! అహమస్మి, 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 అహమస్మి. 2 నిమిషాల పాటు లోతుగా గాలి పీల్చుకొని నిలుపుకొని మొదలండి. ఎందుకు పీల్చడం తర్వాత విడవడం ఎప్పుడు ఆపేస్తాము, మళ్ళీ పీల్చడం ఎప్పుడు పీలుస్తాము తెలియదు. పీల్చడం ఆగిపోతే విడవడం ఉండదు. ఉన్న కొద్ది సమయం ఉన్నది. 11 గంటలు అయిపోయింది, ఇంకొక గంట మిగిలింది. లాంగ్ బెల్ కొట్టే లోపల ఏదైనా కొంచెం మంచి విషయాలు నేర్చుకుని ఆత్మ వైపు వెళ్ళరా. లాంగ్ బెల్ కొట్టేస్తుంది ఇంకా. అహమస్మి, అహమస్మి, అహమస్మి. సోహం, సోహం, సోహం. యథా సౌమ్యేకేన యథా సౌమ్యేకేన మృత్పిండేన సర్వం మృన్మయం విజ్ఞాతం స్యాత్. వాచారంభణం వికరో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. కావడి కుయ్యే నోయ్ కుండలు మన్నే నోయ్ కనుగొంటే సత్యం ఇంతే నోయ్. మృత్కార్యభూతోపి మృదో న భిన్నః కుంభోస్తి సర్వత్ర తు మృత్స్వరూపాత్. న కుంభరూపం పృథగస్తి కుంభః కుతో మృషా కల్పితనామమాత్రః. ఉపాదానే అఖిలాధారే జగంతి పరమేశ్వరే. సర్గస్థితి లయాన్యంతి బుద్బుదానివ వారిణి. సచ్చిదాత్మన్యనుస్యూతే నిచే విష్ణౌ ప్రకల్పితాః. వ్యక్తయో వివిధాః సర్వా హాటకే కటకాదివత్. భగవద్గీత ఏమంటోంది? నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. ఉభయోరపి దృష్టోऽन्तः తు అనయోః తత్వదర్శిభిః. అసత్తైన కుండ, అసత్తైన జగత్తు, అసత్తైన నామరూపాలు, అసత్తైన లేబుల్స్, వీటికి స్వతంత్రమైన ఉనికి లేదు. నాసతో విద్యతే భావ, అసత అసత్తుకి భావ ఉనికి ఉండుట న విద్యతే లేనే లేదు. అసత్తైనటువంటి నామరూపాదులకు
కుండ బండ కురోకలి బండ వీటన్నిటికీ మనిషి జీవుడు పేరు వీటన్నిటికీ అసత్తికి భావం ఉండుట ఉనికిన విద్యతే లేదు నాసతే విద్యతే భావ నా అభావో విద్యతే సత సత్తైనటువంటి మట్టికి సత్తైనటువంటి బంగారానికి ఆభరణం ఉన్నా లేకపోయినా బంగారం ఉంది, కొండ ప్రమిద ఉన్నా లేకపోయినా మట్టి ఉంది. జీవుడు పేర్లు ఉన్నవాళ్ళు ఉన్నా పోయినా కూడా సచ్చిదానంద ఆత్మ అక్కడే ఉంది, అది మారదు. ఓకే. నాసతో విద్యతే భవో నా భవో విద్యతే సతః సత్తుకు బ్రహ్మమునకు ఉదాహరణలో మట్టికి ఎన్నటికీ నాశనం లేదు, కుండకే నాశనం ఉంది. అనయో తత్వదర్శిభి తత్వదర్శులు అంటే సత్యాన్ని దర్శించిన వారు కుండలో ఉన్న మట్టిని చూసినట్లు, అంటే ఏది సత్తో దాన్ని చూసి ఏది అసత్తో దాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఉభయోరపి దృష్ట అనయో తత్వదర్శిభి జగత్తులో ఉన్న బ్రహ్మాన్ని మాత్రమే చూస్తారు, నామరూపాలను వ్యత్యాసాలను బంధాలను భవబంధాలను చూడరు, ఆకారాలని కేవలం మాటల వరకే అని తెలుసుకున్నవారు ఉభయోరపి దృష్టోంత. అంతః అంటే సారం. సారం ఏమిటి? వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. బృహదారణ్యకం ఏమంటుంది? నామరూపాలు ఎక్కడి నుంచి వచ్చాయి? 147లో చెప్తుంది. తద్ధేదం తరిహి అవ్యాకృతమాసీత్ తత్ హ ఇదం ఈ అవ్యాకృతం ఆసీత్ ఉండెను తన్నామరూపాభ్యామేవ వ్యాక్రియత దాని యందే ఇవన్నీ కల్పించబడ్డాయి, వ్యాకరించబడ్డాయి, విస్తరించబడ్డాయి. వ్యాక్రియత ఏమిటి? నామరూపాభ్యాం ఏవ వ్యాక్రియత. ఉన్నదేమిటి? అవ్యాకృతం ఆసీత, వ్యాకృత పరబ్రహ్మమే. తద్ధేదం తర్హి అవ్యాకృతం ఆసీత్ తత్ దాని యందు నామరూపాభ్యాం, నామరూపములనే ఈ ప్లూరాలిటీ అంతా వ్యాక్రియత ఏవా ఓన్లీ విస్తరించబడ్డాయి, కల్పించబడ్డాయి. అహమస్మి 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 సోహం 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 సోహం. ఐ ఆమ్ నాట్ దిస్. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చక్రాణ నేత్రం న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం 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 శివోహం. ఎంతటి దురవస్థ! అంతటి అనంతమైన శివతత్వమైన నేను ఇంతటి పరిచ్ఛిన్నమైనటువంటి ఒక అల్పునిగా తీర్చిదిద్దుకుని ఎన్ని బాధలు పడుతున్నాను. ఎన్నడో విజ్ఞాన మిక నాకు. I don't know when I will be enlightened. This is my confusion. తద్ధేదం తరిహి అవ్యాకృతమాసీత్ తన్నామరూపాభ్యాం ఏవ వ్యాక్రియత. బృహదారణ్యకం 1:4-7. సృష్టికి పూర్వము అవ్యాకృతంగా ఉన్నది పరబ్రహ్మము, ఇప్పుడు నామరూపములుగా కనపడుతున్నది, వ్యక్తమవుతున్నది. వ్యాక్రియతేవా ఈ నామరూపాలన్నీ వికారములు, తాత్కాలికము, తత్కాలమునందు మాత్రమే ఉన్నవి. ఏదైనా ఒక కాలమునందుండి ఇంకొక కాలమునందు లేకపోతే అది అస్వతంత్రం.
ఆధారమైన బ్రహ్మము మాత్రమే సత్యము, నిత్యము, స్వతంత్రం. ఎన్ని మార్లు చెప్తారండి? ఎన్ని మహావాక్యాలు కావాలండి మీకు? మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ. దెబ్బ వేసి చెప్దామంటే గొడ్డు కాదు, మాటతో చెప్దామంటే విని చావు. మరి ఎలా? అంటే మనిషి కాదనమాట. మనం చూస్తున్న ఈ భవనాలు, బంధాలు, భవబంధాలు, శరీరాలు, కుల మతాలు, హెచ్చుతగ్గులు, కలిమిలేములు, చదువు లేకపోవడాలు, ఇవన్నీ వాచారంభణం వికారో నామధేయం, భాష సృష్టించిన భ్రమలు, తాత్కాలికమైన ఆకారములు మాత్రమే. నేను ఈ దేహాన్ని అనే భ్రమ వలననే ఇన్ని బంధాలు కూడా ఇస్తున్నాను. ఏది నిలబడదు. కన్ను మూసేలోగా అన్నీ మారిపోతాయి. హరతి నిమేషాత్ కాల సర్వం మాయామయమిదమఖిలం హీత్వా. దీనంతా విడిచిపెట్టి బ్రహ్మపదం త్వం ప్రవిశ వేదిత్వా, విదిత్వా జ్ఞానం తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని, బుద్ధి లేనివాడిగా ఉండమనేసి బుద్ధి తెచ్చుకొని బ్రహ్మపదం త్వం ప్రవిశ. అండర్స్టాండ్? క్లెయిమ్. నేను ఆకారరహితమైన చైతన్యాన్ని, నిత్య సత్యమైనటువంటి తత్వాన్ని అనే అద్వైత సత్యం వైపు సాధకుడి బుద్ధిని కొరడా కొట్టి మేల్కొల్పేటటువంటి తిరుగులేని బ్రహ్మాస్త్రం. వాచారంభణం వికారో నామధేయం, మృత్తికేత్యేవ సత్యం. అహమస్మి, 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 అహమస్మి. శివోహం, 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 శివోహం,
శివోహం. స్వస్తి.